వైసీపీ ప్రభుత్వం బీసీలను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి తీరని ద్రోహం చేసిందని మంత్రి సవిత మండిపడ్డారు. గుంటూరులో జరిగిన కురబ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మంత్రి కురబల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. జోగి రమేష్ నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయి తప్పించుకునేందుకు బీసీ కార్డు వాడుతున్నారని సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సవిత జోస్యం చెప్పారు. ఈ రోజు కల్తీ మద్యం కావచ్చు, కల్తీ నెయ్యి కావచ్చు, బాబాయ్ రపరపా కావచ్చు, దోపిడీకి నిదర్శనం ఎవరో మనం అందరం చూసాం. గతంలో 5 సంవత్సరాలుగా బీసీల ద్రోహి వైసీపీ పార్టీ. బీసీ బిడ్డలను హత్య చేసినప్పుడు జోగి రమేష్ గారికి బీసీ కార్డు గుర్తురాలా, జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తులా. తప్పు చేసిన వాళ్ళు కోర్టు తన పని తాను చేసుకుంటూ పోతుంటే బీసీ కార్డు గుర్తొస్తుంది. ఈ రోజు బీసీలు గుర్తొస్తారు, మరి గుళ్ళు గుర్తొస్తాయి, రైతన్నులు గుర్తొస్తారు. మరి పరిపాలనలో ఉన్నప్పుడు అన్ని గాల్లో తిరిగినప్పుడు వీళ్ళు ఎవరు గుర్తురాలా. గుడికి పోయినా జగన్మోహన్ రెడ్డి గారు రపరప అంట, శబరిమల కూడా రెపరెప ఫ్లెక్సీలు, కోర్టుకు పోతే రెపరెప ఫ్లెక్సీలు, పెళ్లికి పోతే రెపరెప ఫ్లెక్సీలు. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ప్రజలందరూ చూస్తున్నారు. ఆ 11 సీట్లు కూడా కనుమరుగైపోతున్నాయి అన్న విషయం తెలుసుకొనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ లేని బీసీ కార్డు వాడతాడు, ఎక్కడ చూసినా రైతుల గురించి కొడతారు.